మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. నారాయణపూర్ మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. సెన్సార్ బోర్డు మెంబర్ శైలజ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల అభివృద్ధి కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఇక మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హనుమండ్లు, నాయకులు భాస్కర్, శంకర్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఈ భారతదేశంలో ఎక్కడున్నా ఏ మూల పోయినా ఆ ఫలాలు అందాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రచారం బాగా చేస్తున్నారు. ఆయనను చూసే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో ఉంటేనే ఈ అసెంబ్లీ అభివృద్ధి జరుగుతుంది, నేను ఎమ్మెల్యే గెలిచినా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నాకు ఏమీ ఇవ్వలేదు, నేను ఏమి పని చేయలేకపోయినా అని చెప్పి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది ఆయన. కాబట్టి మన బీజేపీలో జాయిన్ అయితే ఇప్పుడు వేరే రాష్ట్రాలలో సీఎంలు ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఎట్లెట్లా జరుగుతుంది, కాబట్టి మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మన నియోజకవర్గం కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి మనం అందరము బీజేపీ తరఫున బాగా మన భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపిద్దాం. ఆ రాజగోపాల్ రెడ్డి గుర్తు కమలం పువ్వు గుర్తు. మనం మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఆడవాళ్ళం ఎక్కువ ఉన్నాం, ఎక్కువ మెజార్టీ పురుషులు ఎంత ఉంటారో మనం ఆడవాళ్ళకి అన్ని ఓట్లు ఉంటాయి. కాబట్టి 1,20,000 లక్ష చిలుకు మన మహిళల ఓట్లు ఉన్నాయి. మనం మెయిన్ మనం చెప్పాల్సింది అంటే పెద్దగా అవసరం లేదు మన మహిళలకి. మన నరేంద్ర మోడీ గారు 300 రూపాయల ఇన్సూరెన్స్ పెట్టాడు, ఒకటి 330 రూపాయల ఇన్సూరెన్స్ పెట్టాడు. అది చిన్నది, మనం ఒక సంవత్సరానికి 330 రూపాయలు అంటే మనకు నెలకు ఒక ఛాయ్ తాగినంత విలువ కాదు రోజు. కాబట్టి అదొక ఇన్సూరెన్స్, మనం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు పోయినప్పుడు మేము 300 రూపాయల ఇన్సూరెన్స్ చేస్తాం సార్ అని అంటే ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తారు, అది బ్యాంక్లో ఒక్కసారి, అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మనకు చాలా మందికి గ్యాస్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చారు. ఒక ఇంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మీకు ఇక్కడ రాలేదు కాబట్టి, ఈ తండాలలో తెలియదు కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడికి పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తున్నా, మీరు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసిన పనులు చెప్తున్నా మీకు. గ్యాస్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు అందరికీ. కాబట్టి మనం అట్లాంటి స్కీమ్స్ మనం తెచ్చుకొని మనం ఏమైనా మహిళలకు ఉన్నాయి, ఇప్పుడు కుట్టు మిషన్లు అయితేంది, వితంతు పెన్షన్లు అయితేంది, విస్తారాకుల మిషన్లు అయితేంది, చాలా స్కీమ్లు ఉన్నాయి మనకి. అవన్నీ మనం పని చేసుకుంటూ మనం మహిళలను ఆర్థికంగా ఎదిగినప్పుడు కుటుంబం బాగుంటుంది, మహిళలు బాగుంటాము, ఊరు బాగుంటుంది. కాబట్టి మనం అవన్నీ చేసుకుంటూ మనం బీజేపీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు ఇన్ని గవర్నమెంట్ చేసి ఎవరు పని ఇట్లాంటి నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీమ్స్ ఎవరు పెట్టలేదు. కింది స్థాయి వరకు వచ్చింది. ఎవరికన్నా జీరో అకౌంట్ ఉందమ్మా, మనం బ్యాంకు పోయి లైన్ కట్టాలంటే ఎంత టైం పట్టేది, అప్పుడు 1000 రూపాయలు తీయాలి అకౌంట్. ఇప్పుడు లేదు, మనకు జీరో అకౌంట్, మనం బ్యాంక్ అడిగి పోయి ఫలానా అంటే ఫ్రీ అకౌంట్. మనకు మన కరోనా టైంలో అది మీ ఊర్లో అట్లా జీరో అకౌంట్ వచ్చింది.